హైదరాబాద్ బోరాబండ మల్లన్న ప్రాంగణంలో శ్రీ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు. యజ్ఞ కార్యక్రమానికి స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో దంపతులు పాల్గొన్నారు. విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ యొక్క విరాట్ విశ్వకర్మ మహాయజ్ఞకి స్వాగతం సుస్వాగతం. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి పిల్లలకి అందరికీ మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ గుడి నిర్మాణం అవుతుంది, మరి కొన్ని రోజుల్లో ఫిబ్రవరిలో కంప్లీట్ అయ్యే సూచనలు ఉన్నాయి. కావున భక్తులు ఎవరైతే వారి యొక్క సహాయ సహకారాలు ఏమైనా అందించదలుచుకుంటే ఈ యొక్క గుడికి అందించవలసిందిగా కోరుతున్నాం. 17వ తారీఖు సెప్టెంబరు ప్రతి సంవత్సరము విశ్వకర్మ జయంతి రోజున ఇక్కడ హోమాలు యజ్ఞాలు పూజలు జరపబడుతున్నాయి. ఈ గుడి ప్రారంభించి దాదాపు 14 సంవత్సరాలు జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అవుతుంది. మనము విశ్వకర్మలం కాబట్టి శిల్పి వరకు చాలా ఉండాలి, శిల్పకళ ఉట్టిపడేలాగా కనిపించాలని మన కులస్తులు మన విశ్వకర్మలు విశ్వబ్రాహ్మణులు చాలా ఆలోచించి మన గుడి నిర్మాణము ఒక చరిత్రలాగా ఉండాలని కష్టపడుతున్నారు. ఈ కమిటీ సభ్యులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఇంత మందిని కూడా చేర్చుకొని చేశారంటే గ్రేటే. మా విశ్వకర్మలు ఇంతవరకు కూడా ఒక యూనియన్ అంటూ లేరు. ఇప్పుడైనా సరే ఇక్కడి నుండి యూనియన్ ఉండి మన విశ్వకర్మ సోదరులు అందరూ కూడా మనము అనేది ఒక రావాలని నేను కోరుకుంటున్నాను. నేను ఆల్రెడీ వివేకానంద నగర్ మన వివేకానంద నగర్ ప్రెసిడెంట్గా కూడా పోటీ చేశాను. మన విశ్వకర్మ సోదరులు అందరూ కలిపి నన్ను నిలబెట్టారప్పుడు నేను కొద్దిగా జస్ట్ ఒక 12 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. ఆ రోజు కూడా నేను చేసింది ఏంటంటే మన విశ్వకర్మలు ముందరకు ఉండాలనే విధంగా నేను కోరుకున్నాను. ఆ రోజు కూడా ఈ రోజు కూడా నా వంతు ఏదైనా ఉంటే శ్యామన్న కానీ మల్లేశన్న కానీ నాకు ఏమైనా సహకరించమంటే నేను కంపల్సరీ సహకరిస్తాను. జై విశ్వకర్మ.